కేంద్ర మంత్రి శాఖ మంత్రి వెంటనే కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి రాహుల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి భూపతి రెడ్డి గారి నాయకత్వం నశించాలి నరేంద్ర మోడీ బీజేపీ మొండి వైఖరి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు వెంటనే పేపర్ లీక్ చేసిన వాళ్ళు వెంటనే పేపర్ లీక్ చేసిన వాళ్ళు వెంటనే పేపర్ లీక్ చేసిన వాళ్ళు వెంటనే వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు మరి మీకు అడుగుతుంది ఏంది విద్యార్థులు మీరు నీట్ ఎగ్జామ్ని సక్రమంగా జరిపించడమే కాక దాన్ని పేపర్ని కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈరోజు విద్యార్థులను అన్యాయం చేయడమే కాక ఈరోజు వేల మంది విద్యార్థులు పడి ఒక 6 నెలలని సంవత్సరాలని కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయితే మీరు పరీక్ష పేపర్లను అమ్ముకొని ఈరోజు భారతదేశం అంటూరు భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిలో నడిపిస్తున్నారని నరేంద్ర మోడీని మెచ్చుకుంటారని చెప్తున్నారు. ఏందయ్యా నడిపిస్తున్నారు? ఈరోజు విద్యార్థులు కూడా సక్రమంగా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నది. మరి దీన్ని మేము సాంఘీభావంగా మా నాయకుడు ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళు సాంఘీభావంగా తెలపడానికి పోతే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనను కొడుతూ ముక్కులకెళ్ళి రక్తం గారుతూ తనను ఈడ్చుకుంటూ పోతారా? ఇలా భారతదేశంలో జరుగుతున్నది న్యాయం. దీన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరుతూ విద్యార్థులకు కనీసం ఎగ్జామ్ కూడా పెట్టని ఈ ప్రభుత్వము వెంటనే దిగిపోవాలని ఈరోజు మా డిచ్పల్లి శాఖ తరఫున మా డిచ్పల్లి నాయకులు మరియు సర్పంచులు వివిధ సీనియర్ నాయకులు అందరు దీంట్లో పాల్గొని ఈరోజు మేము నిరసన తెలపడం జరిగింది. మరి ఇంకో మాట చెప్తున్నాము, ఈ రోజున మా నాయకుడిని వెంటనే మీరు విడుదల చేసి మీరు ఈ విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో వెంటనే ఆయన రాజీనామా చేసి మా నాయకుడిని మీరు క్షమాపణ అడగాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. డిచ్పల్లి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇకనైనా విద్యార్థులతో చెలగాటం మానుకొని ఒక విద్యావంతుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం సిగ్గుచేటు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. విద్యార్థులతో నీట్ ఎగ్జామ్ని మీరు రద్దు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే విద్యార్థులతో చెలగాటం ఆడడం నీకు సమంజసం కాదు. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు దాన్ని ధర్మేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాహుల్ గాంధీ గారిని ఈరోజు మీరు అరెస్ట్ చేసిర్రు. బిడ్డ మీకు చెప్తున్నాం ఒక్కటే, బీజేపీ నాయకులారా ఖబర్దార్ అని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడే కాక్రోచ్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా అన్ని జిల్లాలలో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి ప్రతి కార్యకర్త ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.